నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం 11వ తేదీన కల్వకుర్తికి 3 మంత్రులు వస్తున్నట్టు ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల 11వ తేదీన మంత్రులు రానున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి 230 కోట్ల నిధులతో బీటీ రోడ్లు మరియు ఆసుపత్రుల నూతన భవనాలు శంకుస్థాపనలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కోరారు. గౌరవ మంత్రివర్యులు జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా వారితో పాటు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఎక్సైజ్, టూరిజం, కల్చర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లురవి గారు నలుగురు సమక్షంలో 11వ తారీఖు శుక్రవారం రోజు మాడుగుల మండలం నుంచి స్టార్ట్ అయ్యి కల్వకుర్తిలో ఎండ్ అవుతుంది. మాడుగుల మండలంలో అక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది, శాంక్షన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఫౌండేషన్, అదేవిధంగా 220 మందికి మాడుగుల మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్స్ అందజేస్తారు గౌరవ మంత్రివర్యులు. అదేవిధంగా కోనాపూర్ నుంచి మాడుగుల, అదేవిధంగా మాడుగుల నుంచి దేవరకొండకు 2 రోడ్లు 70 కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్స్ శాంక్షన్ అయినాయి. టెండర్ ప్రాసెస్ అయిపోయినది. వాటికి ఫౌండేషన్ వారి చేతుల మీదుగా జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు